హాయ్ గైస్ 6th May 2020లోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోఆపరేషన్ బ్యాంక్స్ అండర్ సర్ఫేసీ యాక్ట్. అంటే ఈ యొక్క సర్ఫేసీ యాక్ట్ అనేది ఏంటంటే ఇది బ్యాంక్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట, బ్యాంకుకు సంబంధించింది. ఇంతకుముందు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపు ఇచ్చారన్నమాట, ఈ యొక్క యాక్ట్కి మినహాయింపుగా ఇచ్చారన్నమాట. సో రీసెంట్గా ఏం చేశారంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ అనేది ఒకదానికి పర్మిషన్ అనేది మనం విత్డ్రా చేసుకుందని చెప్పేసి, మహారాష్ట్రకు చెందిన బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకుందని చెప్పేసి మనం ఆల్రెడీ ఆర్టికల్ చూసాం. సో దానికి సంబంధించిన భాగంగానే ఈ యొక్క సర్ఫైసీ అనే యొక్క ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని అందరికీ ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టు చూశారనమాట. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అండర్ ఏ స్టేట్ లా అండ్ మల్టీ స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీస్ కమ్ విత్ ఇన్ ద ambit of securitization and restrictions of financial assets and enforcement of security interest SARFAESI Act of 2002. అంటే ఈ 2002కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అండ్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అని ఈ యొక్క ఏదైతే చట్టం ఉందో ఈ చట్టం యొక్క పరిధిలోకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి తీసుకొచ్చారనమాట. అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఈ యొక్క స్టేట్ లా ప్రకారం, అంటే ఈ యొక్క రాష్ట్రాల చట్టం ప్రకారం కానీ లేకపోతే మల్టీ స్టేట్స్ అనమాట, 2-3 రాష్ట్రాలు కలిపి ఆ లెవెల్లో కోఆపరేటివ్గా ఈ యొక్క సొసైటీస్ అనేవి ఏర్పాటు చేసి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ చేస్తారన్నమాట. వీటిని కూడా ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ ఆఫ్ 2002లోకి దీన్ని పరిధిలోకి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అంటే ఈ హైకోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ హైకోర్టులు ఈ యొక్క దానికి ఉద్దేశించి రకరకాలుగా అంటే రకరకాల డిఫరెన్సెస్ అనేవి తీర్పులు ఇచ్చాయన్నమాట. ఈ జడ్జిమెంట్లో ఒక సరైనటువంటి జడ్జిమెంట్ అనేది లేదు. సో అందుకోసం ఈ యొక్క సుప్రీంకోర్టు ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఈ వర్డిక్ట్స్ అన్నింటినీ కూడా కంక్లూడ్ చేస్తూ వీళ్ళు కొత్త వర్డిక్ట్ అనేది తీసుకొచ్చారన్నమాట. కొత్తగా ఈ యొక్క చట్టం అనేది దీనికి ఈ సర్ఫైసీ అనే భాగంలోకి యాక్ట్లో భాగంగా చేసుకొచ్చారనమాట. ఇదే దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్ అండి. ఒకసారి ఈ యొక్క సర్ఫైసీ యాక్ట్ అంటే ఏందో చూద్దాం. బ్యాంక్ యూటిలైజ్ సర్ఫైసీ యాక్ట్ యాజ్ యాన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ బాడ్ లోన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికవరీ. అంటే ఈ యొక్క సర్ఫేసీ ఈ యాక్ట్ని దేనికి ఉపయోగిస్తారంటే ఈ యొక్క బ్యాడ్ లోన్స్ అంటే అప్పులు సరిగా కట్టని వాళ్ళకి సంబంధించి, తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మనకు చెప్పాం కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఆస్తులు ఉంటాయి కానీ ఆ ఆస్తుల నుంచి ఎటువంటి ఆదాయం ఉండదు అనమాట. ఏదైతే ఆస్తి అనేది ఖరీదు అనేది ఉంటుంది కానీ దాని నుంచి వచ్చే ఆదాయం మాత్రం నిరర్ధకంగా ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం వీటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చట్టం అనేది. ది సర్ఫైసీ యాక్ట్ ఈజ్ ఎఫెక్టివ్ ఓన్లీ అగెన్స్ట్ సెక్యూర్డ్ లోన్స్ వేర్ బ్యాంక్స్ కెన్ ఎన్ఫోర్స్ ద అండర్లయింగ్ సెక్యూరిటీ. అంటే ఈ యొక్క యాక్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఈ యొక్క సెక్యూర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైనా కానీ సెక్యూరిటీకి పరంగా పెట్టుకొని లోన్స్ ఇస్తారనమాట. ఎలా పెడితే అలా లోన్స్ ఇవ్వరు, ఏదో ఒక ప్రాపర్టీ అనేది సెక్యూరిటీగా పెట్టుకుంటారు, దాని మీద బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సర్ఫేసీ యాక్ట్ provides the legal framework for securitization activities in India. సో వాళ్ళకు లీగలైజేషన్, దానికి ఎంతవరకు లీగలైజేషన్ ఉంది, అనుమతి ఉంది, ఆ సెక్యూరిటైజేషన్ కోసం యాక్టివిటీస్ అన్నీ కూడా భారతదేశంలో వచ్చేవన్నీ కూడా దీని ద్వారానే చేస్తారు. It gives the procedures for the transfer of NPAs to asset reconstruction companies ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క దీని ప్రకారం ఏంటంటే ఈ సర్ఫేసీ దాని ప్రకారం ఏంటంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాటిని మళ్ళీ తిరిగి అభివృద్ధిలోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందనుకోండి, అది పూర్తిగా అది షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆ కంపెనీని వాటికి ఏవైతే బాగా నడిపే కంపెనీస్ కొన్ని ఏదైతే ఉన్నాయో వాటితో పాటు జడకట్టి, అంటే వీళ్ళు కొన్ని బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో కొన్ని చర్చలు జరిపి ఆ కంపెనీతో పాటు దీన్ని రన్ చేస్తారన్నమాట. ఆ రన్ చేయగా దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు రికవరీ చేసుకుంటారన్నమాట. అలాంటి విధానం అనేది ఈ యొక్క సర్ఫేసీ యొక్క యాక్ట్లో అనేది భాగంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా కానీ బ్యాంకులకు రావాల్సినటువంటి బ్యాడ్ లోన్స్ అనేవి ఇబ్బంది పడకుండా మనకు మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్ అనమాట. ఎంఎస్ఎంఈస్ అంటే మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్ అంటారనమాట. ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి ఈ కోవిడ్-19 వల్ల చాలా వరకు ప్రభావితమైనాయి అనమాట. ఈ యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ మీద పడిందనమాట. ద కోవిడ్-19 పెండమిక్ హ్యాస్ లెఫ్ట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ ఇంక్లూడింగ్ ద మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ MSME sector. Earlier, the government had declared the relief package, namely the PM Garib Kalyan Yojana for poor to help them fight the battle against coronavirus COVID-19. The second package is expected to primarily focus on the MSMEs. అంటే ఈ యొక్క ఎర్లియర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద
కొంత కొంత ఫండింగ్ అనేది రిలీజ్ చేసిందనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనా వైరస్కి వ్యతిరేకంగా పోరాడానికి సరిపోయే ఆర్థిక స్తోమత కోసం వీళ్ళు ఒక ప్యాకేజ్ అనేది ఇచ్చారనమాట. ఇక సెకండ్ ప్యాకేజ్ అనేది దేనికోసం అంటే అందరూ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఈ సెక్టార్కి సంబంధించి నెక్స్ట్ ప్యాకేజ్ ఉండబోతుంది అనుకుంటున్నారన్నమాట. సో ఎంఎస్ఎంఈస్ని మనం బాగా అంటే మైక్రో స్మాల్ మీడియం అని చెప్పుకున్నాం కదా, అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అనేది చెప్పుకుంటాం. సో ఈ యొక్క మైక్రో అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే 25 lakhs అనమాట. 25 lakhs అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే పెట్టుబడి ఉండాలి. సర్వీసెస్ అనేవి అప్ టు 10 lakhs అంటే ఇక్కడ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అప్ టు 10 lakhs వరకు ఉంటుంది. సో ఇక్కడేమో అప్ టు 25 lakhs వరకు ఉంటుంది అన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత స్మాల్ అంటే చిన్నవి వచ్చేసరికి ఓవర్ 25 lakhs to 5 crores అంటే 25 లక్షల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏది సర్వీసెస్ ఎలా ఉంటుందంటే 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే 5 crores to 10 crores అనమాట. సో ఈ యొక్క ఏదైతే సర్వీసెస్ ఉంటాయో 2 crores to 5 crores అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ యొక్క ప్లాంట్కి సంబంధించి తర్వాత ఈ మిషనరీకి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సర్వీసెస్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్విప్మెంట్ అంటే ఈ ఎక్విప్మెంట్ తయారు చేసే దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్వీసులని అంటాం అనమాట. ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అనే దాన్ని సర్వీస్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ మనం చూసినాయి ఇవన్నీ కూడా. సో ఈ యొక్క మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది less than 5 crores ఉంటుంది. తర్వాత స్మాల్ ఎంటర్ప్రైజెస్కి వచ్చేసి వీటికి 5 crores to 75 crores ఉంటుంది అనమాట. మీడియం ఎంటర్ప్రైజెస్ వచ్చేసి యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది దగ్గర less than 250 crores వరకు ఉంటుంది అనమాట. సో ఇది ఎంఎస్ఎంఈస్ సంబంధించినది. సో మీరు ఇంకా ఏమైనా చూసుకోవాలంటే కేటగిరీస్ వైజ్గా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయో చూద్దాం. ఇన్ ఇండియా టూ స్మాల్ టు గెట్ రిజిస్టర్డ్ అంటే ఇవి చాలా చిన్న సముదాయాలు కాబట్టి వీటికి సరైనటువంటి రిజిస్ట్రేషన్ అనేది సరిగా ఉండదన్నమాట. ల్యాక్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఈ ఎంఎస్ఎంఈస్కి ఎవరైనా కానీ గవర్నమెంట్ కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ కానీ ఎక్కువగా కూడా ఈ ఎంఎస్ఎంఎస్కి వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి అనమాట. వీళ్ళు ఇచ్చే అన్ని సర్వీసెస్ కూడా. సో దీనికి ఎక్కువగా ఫండింగ్ అనేది దొరకదు ఈ ఎంఎస్ఎంఈస్కి. డిలే ఇన్ పేమెంట్స్ టు ఎంఎస్ఎంఈస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఫైనాన్షియల్ టర్మాయిల్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కానీ లేకపోతే ఈ యొక్క వాణిజ్య సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి అనమాట. సో ఇక్కడ ఆర్థికంగా సరిగా నష్టాలు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ఎంఎస్ఎంఈస్కి తిరిగి చెల్లింపులు చెల్లించలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. దానివల్ల ఈ ఎంఎస్ఎంఈస్ కూడా దెబ్బతింటున్నాయి అనమాట. ఎంఎస్ఎంఈస్ ఫేస్ అ డిలే ఇన్ పేమెంట్స్ ఫ్రమ్ దేర్ బయర్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి వాటి యొక్క దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ప్రోడక్ట్ అనేవి అమ్ముతారు కానీ ఆ పేమెంట్స్ అనేవి బయర్స్ దగ్గర నుంచి చాలా నిదానంగా వస్తాయి అనమాట. గవర్నమెంట్ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచి కొంటే అంత తొందరగా పేమెంట్ అనేది చేయదు. ఇట్ ఆల్సో ఫేసెస్ డిలే ఇన్ జిఎస్టీ రీఫండ్స్. అంటే ఈ యొక్క జిఎస్టీకి సంబంధించిన వీళ్ళు రీఫండింగ్ కనుక అప్లై చేసుకుంటే చాలా వరకు ఏంటంటే ఈ డిలేస్ ఉంటాయి. ఆ రీఫండింగ్ అనేది సరైన టైంలో రాదనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అగ్రవేటెడ్ డ్యూ టు కోవిడ్-19 కారణంగా ఎలాంటి సమస్యలు అనేవి ఏర్పడినాయి వీటికి. డిక్లైనింగ్ రెవెన్యూ పూర్తిగా తగ్గిపోయింది. అన్అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ అనేది ఇప్పుడు ఎవరి దగ్గర చలామణిలో లేకుండా పోయింది. ఎందుకని మనం పని చేస్తే కదా ఆదాయం వచ్చేది. సో అందరూ పనులు చేయడం వల్ల ఏవైతే పూర్తిగా అనేది క్యాష్ అనేది ఒక చోట స్టాగ్నేట్ అయిపోయింది. ఎవరి దగ్గర కూడా యొక్క క్యాష్ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు అనమాట. తర్వాత అన్అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ లేబర్ అవైలబిలిటీ. ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏంటంటే ఈ వర్కర్స్ ఎవరు కూడా అవైలబిలిటీలో లేరు. ఎందుకని ఈ వ్యాధికి భయపడి కావచ్చు లేకపోతే కొంతమంది ఈ యొక్క వలస కార్మికులు వాళ్ళ సొంత ఊర్లో పోవడం వల్ల ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ యొక్క సమస్య అనేది ఏర్పడింది అనమాట. లోన్ ఎగెనెస్ట్ కోలరేటర్ అంటే ఈ యొక్క లోన్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లోన్కి సంబంధించినవి కూడా చాలా వరకు వెనకబడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇలా రకరకాల అంశాలతో ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మనకు కరెన్సీ చేంజ్ ఇన్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్లో కరెన్సీ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మన భారతదేశ కరెన్సీ ఏంటి రూపీ. కావాలంటే మన భారతదేశం అనేది ఈ రూపీ కరెన్సీని పేరు మార్చి వేరే కరెన్సీ కూడా మార్చొచ్చు అనమాట. దాని డైమెన్షన్స్ అన్నీ మార్చి ఇప్పుడు ఇరాన్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే అంటే అలానే మార్చిందనమాట. ఇరాన్స్ పార్లమెంట్ హ్యాజ్ పాస్డ్ ఏ బిల్ అలోయింగ్ ద గవర్నమెంట్ టు స్లాష్ 4 zeros ఫ్రమ్ ద రియల్ అండ్ ఆథరైజింగ్ ఇట్స్ రీప్లేస్మెంట్ విత్ అనదర్ బేసిక్ యూనిట్ ఆఫ్ కరెన్సీ కాల్డ్ ద టొమాన్. అంటే ఈ యొక్క రీడినామినేషన్ అనేది చేస్తున్నారనమాట. ఇంతకుముందు ఈ యొక్క ఇరాన్ కరెన్సీ పేరు ఏంటంటే రియాల్ అనమాట. ఆ కరెన్సీ పేరుకి రియాల్ అనే పేరు నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పేరును మార్చి టోమన్ అనే ప్లేస్లోకి మార్చారనమాట.
అంటే ఈ యొక్క ఒక టోమన్ వచ్చేసి 10,000 రియాల్స్ అనమాట. అంటే 4 జీరోలని తీసేసి ఆ రియాల్ అనే ప్లేస్లో టోమన్ అనే దాన్ని పెడుతున్నాను అనమాట. అంటే ఒక టోమన్ కాస్ట్ వచ్చేసి 10,000 రియాల్స్ అనమాట. 10,000 రోజులు వస్తే ఒక టోమర్ అవుతుంది. అండర్ ద బిల్ ఇరాన్ నేషనల్ కరెన్సీ విల్ బీ చేంజ్డ్ ఫ్రమ్ ద రియాల్ టు ద టోమర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రియల్స్. అంటే ఈ యొక్క ఒక టోమర్ వచ్చేసి 10,000 రియల్స్తో సమానం అనమాట. సో మనం కూడా ఇంతకుముందు మనకు ఏంటంటే అణా అవి మనం బేస్గా తీసుకున్నాం. అణా, పావల, అర్ధ, ముప్పావల అని అలా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి మనకు రూపాయి దాకా పెరిగింది. అలాగనే ఇప్పుడు ఏంటంటే రియల్ అనే ఈ యొక్క కరెన్సీకి వాల్యూ అనేది పడిపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే టోమర్ అనే దాన్ని, అంటే 1 టోమర్ వచ్చేసి 10,000 రియాల్స్ అనమాట. సో ఈ డినామినేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. కీ పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎలిమినేటింగ్ ద 4 zeros వాజ్ ఏ నెసరీ యాక్షన్ టు సింప్లిఫై financial transactions. It would vastly simplify financial calculations by eliminating the need for Iranian shoppers to carry loads of riyals to make purchases which they have to be because of inflation. ఇప్పుడు మనం దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క 4 zeros ఉన్నటువంటి, అంటే 4 zeros ఉన్నటువంటి రియాల్ ఈజ్ ఈక్వల్ టు 1 టోమర్ అనమాట. ఈ టోమర్ అనేది దాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కారణంగా ఏంటంటే ఈ యొక్క కరెన్సీ వాల్యూ అనేది పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు చిన్న వస్తువు కొనాలి అన్నా కానీ వీళ్ళు బల్కీ ఆఫ్ అమౌంట్ అనేది పట్టుకొని రావాల్సి వస్తుందన్నమాట. అలాంటి సమస్య నుంచి వీళ్ళు బయటపడడానికి, అంటే ఒక రియాల్ ఈజ్ ఈక్వల్ టు ఒక టోమర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రియాల్స్ కాబట్టి సో తక్కువ అమౌంట్ క్యాష్ క్యారీ చేయాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది అనమాట. ఒకప్పుడు జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ కూడా ఒక చిన్న బన్ను రొట్టె కొనుక్కోవాలంటే బండెడు డబ్బులు పోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఇరాన్కి ఏర్పడింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి అంత బల్కీలో అమౌంట్ని క్యారీ చేసుకెళ్ళిపోవడం, లేకపోతే ఆ కరెన్సీ అవైలబిలిటీ ఉండదు. అందరికీ ఎక్కువ శాతం కరెన్సీ ఉండాలంటే సరిపోయేంత కరెన్సీ ఉండదు. దానికోసం ఏం చేశారంటే ఇప్పుడు ఈ కరెన్సీలో మార్పులు తీసుకొచ్చారనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూ అనమాట. ఇక మనం క్రొనాలజీ ఆఫ్ ద యుఎస్ ఇరాన్ రిలేషన్స్, అంటే 1953 నుంచి ఈ యొక్క యుఎస్కి ఇరాన్కి రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు. సింపుల్గానే ఉంటే పెద్ద అంత మనకు ఇంపార్టెంట్ ఏం కాదు. మన ముఖ్యమైన ఏంటి అంటే ఇక ఇరాన్ కరెన్సీ అనేది రియల్, ఈ కరెన్సీస్ గురించి కూడా అప్పుడప్పుడు అడుగుతాడనమాట. సో చాలా ఇప్పుడు ఇంతకుముందు రియల్ అనేది ఇప్పుడు టోమన్ ఈ యొక్క కరెన్సీ అనేది మార్పు జరిగింది. నెక్స్ట్ సైలెంట్ హైపోక్సియా. అంటే ఇప్పుడు ఈ సైలెంట్ హైపోక్సియా అంటే ఈ రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కనుక తగ్గిపోయిందనుకోండి దాన్ని హైపోక్సియా అంటారనమాట. ఈ కోవిడ్-19 టైంలో పేషెంట్కి ఈ యొక్క హైపోక్సియా అనేది ఏర్పడుతుందన్నమాట. చూద్దాం ఒకసారి ఎందుకు న్యూస్లో వచ్చింది. మిడిస్ట్ ద ఆన్గోయింగ్ కోవిడ్-19 పెండమిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఏ కండిషన్ కాల్డ్ సైలెంట్ ఆర్ హ్యాపీ hypoxemia in which patients have extremely low blood oxygen levels yet they do not show signs of breathlessness. అంటే ఇప్పుడు ఈ యొక్క హ్యాపీ హైపోక్సియా అన్న లేకపోతే లో ఆక్సిజన్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్న ఎక్స్ట్రీమ్లీ లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నా కానీ రెండు ఒకటే అనమాట. సో సైలెంట్ హైపోక్సియా అన్న కూడా అదే సేమ్ అనమాట. అంటే ఈ యొక్క రక్తంలో అనేది మనకు ఆక్సిజన్ లెవెల్ అనేది కొంతవరకు మెయింటైన్ అవ్వాలి. ఎప్పుడైతే అంత ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవుతుందో అప్పుడే మనం ఈ యొక్క నార్మల్గా జీవించగలం. లేకపోతే పడిపోతే ఆక్సిజన్ లెవెల్ లేకపోతే మనకు ముఖ్యమైనది ఆక్సిజన్ అనేది మనకు జీవనాధారం. ఆక్సిజన్ పీల్చకుండా మనం కాసేపు కూడా ఉండలేము, కాసేపు కాదు కొన్ని సెకండ్లు కూడా మనం ఉండలేము అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అది వ్యాధికి అంటే వాళ్ళ చావుకు మరణానికి కారణం అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ లెఫ్ట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నౌ అడ్వకేటింగ్ ఫర్ ఇట్స్ ఎర్లీ డిటెక్షన్ యాజ్ ఏ మీన్స్ టు అవాయిడ్ ఏ ఫాటల్ ఇల్నెస్ కాల్డ్ కోవిడ్ న్యూమోనియా. సో ఇదేంటి ఫస్ట్లో ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు, కన్ఫ్యూజ్ అయ్యారనమాట. తర్వాత దీన్ని గుర్తించి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఏదైతే ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వల్ల కోవిడ్ న్యూమోనియా అంటే రక్తహీనత అనేది కోవిడ్ వల్ల వచ్చే రక్తహీనత ఏర్పడి ఫ్యాటల్ అనమాట, అంటే ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క రోగం అనేది ఏర్పడుతుంది అనమాట. ఏది కోవిడ్ న్యూమోనియా అనేది. సో ఇక్కడ కీ పాయింట్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ కండిషన్ వేరిన్ దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ ఆక్సిజన్ అవైలబుల్ టు ద బ్లడ్ అండ్ బాడీ టిష్యూస్. అంటే ఈ యొక్క రక్తానికి తర్వాత బాడీ టిష్యూస్కి సరిపోయేంత ఆక్సిజన్ అనేది మన బ్లడ్లో ఉండదన్నమాట. హైపోక్సియా కెన్ ఎయిదర్ బి జనరలైజ్డ్ ఎఫెక్టింగ్ ద హోల్ బాడీ ఆర్ లోకల్ ఎఫెక్టింగ్ ఏ రీజన్ ఆఫ్ ద బాడీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క హైపోక్సివియా అనేది ఏదైతే యొక్క ఉందో మొత్తం బాడీని ఇబ్బంది పెట్టచ్చు, లేదా ఒక చిన్న ఆర్గన్ అయినా ఇది దెబ్బతీసే విధంగా చేయొచ్చు అనమాట. నార్మల్లీ ఆర్టీఎల్స్ oxygen is approximately 75 to 100 millimeters of mercury mmHg and normal pulse oximeter
రీడింగ్స్ యూజువల్లీ రేంజెస్ ఫ్రమ్ 95 to 100%. అంటే నార్మల్గా ఈ యొక్క దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మనకు 75 to 100 మిల్లీమీటర్స్కి ఈ యొక్క మెర్క్యూరీకి సంబంధించి ఎంజీ ప్రకారం ఈ యొక్క బాడీలో ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. నార్మల్గా ఈ యొక్క ఆర్టిలరీస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క రక్త కణాల్లో ఉంటాయి అనమాట. సో నార్మల్గా ఈ పల్స్ ఎగ్జామీటర్లో మన రీడింగ్స్ ప్రకారం చూసుకుంటే దీని రేంజ్ అనేది 95 to 100% ఉంటుందన్నమాట. వాల్యూస్ అండర్ 90 ఆర్ కన్సిడరబుల్ లో. అంటే ఎప్పుడైతే మనకు 90 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్ వాల్యూస్, దాన్ని ఏమంటారంటే లోగా ఉంటుంది అనమాట. లెవెల్స్ బిలో 80 కెన్ రిజల్ట్ ఇన్ డ్యామేజ్ టు వైటల్ ఆర్గాన్స్. అంటే 80 కన్నా కనుక తక్కువ ఉందనుకోండి మన బాడీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏవైతే లంగ్స్, కిడ్నీస్, హార్ట్, తర్వాత లివర్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన స్థితిలో పడిపోతాయి అనమాట. సో నెక్స్ట్ సైలెంట్ హైపోక్సియా, ఇది కూడా సేమ్ అదే అనమాట. సో ఇది కనిపెట్టడం అనేది కష్టం, ఎందుకని సైలెంట్గా ఉంటుంది, అర్థం కాదనమాట. పేషెంట్ లెవెల్ అనేది 50% పడిపోయినప్పటికీ కూడా వాడు నార్మల్గానే చూడడానికి కనపడుతూ ఉంటాడనమాట. సో ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇవి ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి ఆల్రెడీ నేను ఒక కోవిడ్-19 గురించి చెప్పుకున్నాం. క్లస్టర్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే రక్తం అనేది లోపల గడ్డగట్టిపోతుంది. అందువల్ల కోవిడ్-19 వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగక ఈ లంగ్స్ అనేవి ఫెయిల్ అయ్యి చచ్చిపోతున్నాయని చెప్పాం. ఇప్పుడు మనకు దీంట్లో ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఆక్సిజన్ బ్లడ్లో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ అంటే అది తగ్గిపోవడం వల్ల గడ్డగట్టడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఇది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లాంగ్ మార్చ్ 5B రాకెట్ బై చైనా. అంటే ఈ యొక్క లాంగ్ మార్చ్ 5B రాకెట్ అనేది ఒక స్పేస్ స్టేషన్ అనేది నిర్మించడానికి ఉపయోగపడే ఒక రాకెట్ని చైనా అనేది లాంచ్ చేసిందనమాట. రీసెంట్లీ చైనా హ్యాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద లాంగ్ మార్చ్ 5B రాకెట్ అండ్ ప్రోటోటైప్ స్పేస్ క్రాఫ్ట్. అంటే వీళ్ళు దేనికి ఉపయోగించి అక్కడ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని కోసం అంటే ఈ రాకెట్తో పాటు స్పేస్ క్రాఫ్ట్ని పంపించారనమాట. ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ చైనాస్ సక్సెస్ఫుల్ స్టెప్ టు ఆపరేట్ ఏ పర్మనెంట్ స్పేస్ స్టేషన్ అండ్ సెండ్ ఆస్ట్రోనాట్స్ టు ద మూన్. అంటే ఇప్పుడు ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అక్కడ చైనాకు సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్ని తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఆస్ట్రోనాట్స్ని అక్కడ చంద్రుడి మీద పంపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇండియా ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. మన భారతదేశం కూడా ప్లాన్ చేస్తుంది ఈ ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి. ఏ స్పేస్ స్టేషన్ ఈజ్ ఏ spacecraft capable of supporting crew members designed to remain in a space for an extended period of time and for అదర్ స్పేస్ క్రాఫ్ట్ టు డాక్. అంటే ఈ స్పేస్ స్టేషన్లో ఏం చేస్తారంటే క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం అక్కడ ఉండడానికి అవకాశం కలిగించే విధంగా, అంటే మానవులు నివసయోగ్యంగా ఉండే విధంగా అక్కడ ఆ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని ఆ స్పేస్ స్టేషన్ అనేది తయారు చేస్తారనమాట. అంటే కంటిన్యూస్గా మనం భూమి నుంచి డైరెక్ట్గా చంద్రుని మీదకి వెళ్లకుండా మధ్యలో ఈ స్పేస్ స్టేషన్లో మనం దిగి అక్కడ మన పనులకు అంటే ఏవైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా చెక్ చేసుకున్న తర్వాత మనం చంద్రుని మీద పోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ స్పేస్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఫుల్లీ ఫంక్షనల్ స్పేస్ స్టేషన్ ఇన్ ద ఎర్త్ లోయర్ ఆర్బిట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఆస్ట్రోనాట్స్ కండక్ట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఇట్. అంటే మన భూమికి సంబంధించి ఒకటే స్పేస్ స్టేషన్ అనేది ఉందన్నమాట. ఇది ఎర్త్ యొక్క లోయర్ ఆర్బిట్లో ఉంది, ఎర్త్కి సంబంధించి మన లోయర్ ఆర్బిట్లో ఉందన్నమాట ఇది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఆస్ట్రోనాట్ కండక్ట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇట్. ఇది ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. అక్కడ ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు చాలా వరకు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట రకరకాల అంశాలకు సంబంధించి. లాంగ్ మార్చ్ 5B రాకెట్ అంటే కీ పాయింట్స్ చూద్దాం. ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద వ్యాన్చాంగ్ లాంచ్ సైట్ ఇన్ ద సదరన్ ఐలాండ్ ఆఫ్ హైనాన్. ఇట్ వెయిట్స్ 849 tons. అన్మాన్డ్ ప్రోటోటైప్ స్పేస్ షిప్. ఇప్పుడు ఈ స్పేస్ షిప్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే స్పేస్ షిప్ అనేది అన్మాన్డ్, ప్రస్తుతానికి మనుషులు లేకుండానే తయారు చేస్తారనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ టు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే 2022కి కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా చైనాకు సంబంధించిన ఫ్యూచర్ మిషన్స్ ఏంటి అంటే ద అసెంబ్లీ ఆఫ్ ద టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ ఇన్ 2020 అండ్ ఫినిష్ ఇన్ 2022. సో ఈ యొక్క టియాంగాంగ్ అనే యొక్క ఏరియాలో కొత్త స్పేస్ స్టేషన్ అనేదాన్ని వీళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. 2020-2022కి అది అక్కడ నిర్మాణం అనేది పూర్తవుతుంది అనమాట. చైనా ప్లాన్స్ టు సెండ్ యాన్ ఆస్ట్రోనాట్ టు ద మూన్ ఇన్ ఆర్బిట్ ఏ డికేడ్ అండ్ దెన్ బిల్డ్ ఏ బేస్ దేర్. అంటే ఇప్పుడు ఈ యొక్క చైనాకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళని రాబోయే యొక్క 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అక్కడ పంపించి అక్కడ ఏదైనా సరే వాళ్ళకి బేస్ ఏర్పాటు చేసే విధంగా, అంటే మూన్లో ఎటువంటి ఆపరేషన్ చేసే అవకాశం కలిగించే విధంగా చూడాలని చూస్తుందన్నమాట. ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ సో ఫార్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెంట్ హ్యూమన్ టు ద మూన్. అంటే ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఇప్పటి వరకు మూన్ మీదకి సక్సెస్ఫుల్గా మనిషి అనే వాడిని లాంచ్ చేసిందనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్
ఈ యొక్క ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే జాయింట్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో 5 స్పేస్ ఏజెన్సీల యొక్క పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట. నాసా అనేది ఈ యొక్క నాసా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి నాసా, తర్వాత రాస్కోస్మాస్ అనేది రష్యాకి సంబంధించింది, నెక్స్ట్ జాక్సా అనేది జపాన్కి సంబంధించింది, ఈఏసీఏ అనేది యూరోప్కు సంబంధించింది, అండ్ సిఎస్ఏ అనేది కెనడాకు సంబంధించింది అనమాట. వీళ్ళందరూ ఈ 5కి సంబంధించిన స్పేస్ స్టేషన్ అనమాట ఇది. సో ఇప్పుడు దేనికైనా ఓనర్షిప్ కావాలి అంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ గవర్నమెంట్ ట్రీటీస్ ద్వారా ఈ యొక్క అగ్రిమెంట్ను కుదుర్చుకొని ఆయా టైం పీరియడ్ వరకు వాళ్ళు ఓనర్షిప్ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట అక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి. It services as a microgravity and space environment research laboratory in which crew members conduct experiments in biology, human biology, physics, astronomy, meteorology and other fields. అంటే వీళ్ళు ఎవరైతే ఈ స్పేస్ స్టేషన్లో ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని రీసెర్చ్ చేస్తారనమాట. బయాలజీకి సంబంధించి, హ్యూమన్ బయాలజీకి, ఫిజిక్స్కి, తర్వాత ఆస్ట్రానమీ అంటే ఈ యొక్క ఖగోళ శాస్త్రానికి సంబంధించి, మెటీరియాలజీ ఈ యొక్క భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఖనిజాలకు సంబంధించిన అనమాట. ఇలాంటి రకరకాల ఫీల్డ్స్ మీద వీళ్ళు పరిశోధనలు చేస్తారు ఇక్కడ. కంటిన్యూయస్ ప్రెజెన్స్ ఎట్ ఐఎస్ఎస్ హ్యాజ్ రిజల్టెడ్ ఇన్ ద లాంగర్ కంటిన్యూస్ హ్యూమన్ ప్రెజెన్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. అంటే ఎక్కువగా ఇక్కడ ఐఏఎస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎక్కువసేపు ఈ యొక్క లోయర్ ఆర్బిట్లో వీళ్ళ హ్యూమన్స్ అనేది ప్రిజర్వ్ చేసే విధంగా అంటే ప్రెజెన్స్ ఉండే విధంగా చూశారనమాట. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేట్ అంటిల్ 2030. అంటే 2030 వరకు దీని యొక్క ఏదైతే యొక్క కార్యనిర్వహణ జరుగుతూనే ఉంటుంది, ఈ యొక్క పనులు అనేవి ఆపరేషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈ స్పేస్ స్టేషన్ పని చేయకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 15th ఫౌండేషన్ డే ఆఫ్ డిఎస్టీ. డిఎస్టీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇది 50th ఫౌండేషన్ డే. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేసిన 50 వసంతాలు పూర్తి చేసుకుందనమాట. రీసెంట్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ కండక్టెడ్ ఏ వెబినార్ ఆన్ fighting corona, leveraging scientific research and innovation on the occasion of the 50th foundation. అంటే ఈ యొక్క ఫైటింగ్ అంటే దేనికి ఈ యొక్క కరోనా మీద యుద్ధం చేయడానికి, తర్వాత దానికి సంబంధించి సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వెబినార్ ద్వారా వీళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేశారనమాట. ఎప్పుడు 50th ఫౌండేషన్ డే రోజు, ఆన్ ద అకేషన్ ఆఫ్ ద 50th ఫౌండేషన్ డే. The webinar also mentioned some of the schemes implemented by the DST, namely Supra, IRPA, Nidhi, Sati, Manak. ఇవి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ అనేవి వీళ్ళు ప్రవేశపెట్టారనమాట. సో మన సుప్రా అనే దాన్ని చూసుకుంటే ద సైంటిఫిక్ అండ్ యూస్ఫుల్ ప్రొఫౌండ్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ ఇంటెండెడ్ టు ఫండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యూ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ బ్రేక్ త్రూ విత్ గ్లోబల్ ఇంపాక్ట్. ఈ గ్లోబల్ ఇంపాక్ట్కి సంబంధించి వీళ్ళు ఫండ్స్ కావచ్చు, ఈ కొత్త విధానాలు తయారు చేయడానికి ఈ ఫండ్స్ సమకూర్చుకోవడానికి సంబంధించిందనమాట. సో ద ఇంటర్నేషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇర్ఫా అనే దాన్ని చూస్తే కనుక ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ప్రయారిటీ ఏరియాస్. IRPA program of Science and Engineering Research Board supports proposals in high priority areas from the viewpoint of advances in ఫండమెంటల్ సైన్స్. సో ఇది కూడా ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే రీసెర్చ్ సంబంధించింది అనమాట, హై ప్రయారిటీ పాయింట్స్ ఏవైతే వ్యూ పాయింట్స్ ఉంటాయో ఈ ఫండమెంటల్ సైన్స్కి సంబంధించి ఏదైనా అంశాల గురించి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాల గురించి ఇది చర్చిస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఇక నిధి అనే మనకి స్కీమ్స్ గురించి కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద డిఎస్టీ వాజ్ laid on 3rd May 1971 along the మోడల్ ఆఫ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSF USA. యుఎస్ఏకి సంబంధించినటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ దాన్ని మోడల్గా తీసుకొని ఈ యొక్క 3rd May 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని తయారు చేశారన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ funding and also make policies and coordinate some scientific work with other countries. అంటే ఇది ఫండింగ్ అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఖర్చులకు సంబంధించి వీళ్ళు ఆదాయాన్ని వీళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఏంటంటే వేరే దేశాలతో కూడా వీళ్ళు కోఆర్డినేట్ అయ్యి సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. ఇట్ ఎంపవర్స్ సైంటిస్ట్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో వర్క్ విత్ ఏ హైలీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ permitting stakeholders ranging from school, college, PhD, postdoc students, young scientists, startups and NGOs working in science and technology. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క దానికి సంబంధించి దీంట్లో రకరకాలలో పనిచేయడానికి అవకాశం కల్పించే విధంగా అంటే స్కూల్ నుంచి కావచ్చు, కాలేజెస్ నుంచి కావచ్చు, PhD కావచ్చు, పోస్ట్ డాక్ స్టూడెంట్ కావచ్చు, అంటే ఈ యొక్క
పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, లేకపోతే యంగ్ సైంటిస్టులు కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఎన్జిఓస్ కూడా వీళ్ళందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కలిపి పనిచేయడానికి దీని మీద పనిచేయడానికి అవకాశం కల్పిస్తారన్నమాట. డిఎస్టీసా బడ్జెట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఓవర్ ద ఇయర్ బై 100%, విచ్ హ్యాస్ allowed initiation of a new program in a wide range of areas. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా ఈ సంవత్సరం అనేది 100% అనేది పెరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే కొత్త ప్రోగ్రాంలు వైడ్ రేంజ్లో ఈ ఏరియాలో ఏర్పాటు చేయడానికి చూస్తున్నాను అనమాట. ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ వన్ పులిట్జర్ ప్రైజ్. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 5 జర్నలిస్టులకి ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఫోటో జర్నలిజం కింద వాళ్ళకి ఇచ్చారనమాట. ఎవరైతే ఫోటో జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారనమాట. సో దానికి సంబంధించిందనమాట. వైఎన్ న్యూస్ రీసెంట్లీ 5 ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ వన్ ద 2020 పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫ్యూచర్ ఫోటోగ్రఫీకి సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 5 వాళ్ళు ఈ యొక్క 2020 పులిట్జర్ ప్రైజ్ అనేది సంపాదించుకున్నారు అనమాట. కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. పులిట్జర్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వీస్ అండ్ అచీవ్మెంట్ ఇన్ అమెరికన్ జర్నలిజం, లెటర్స్ అండ్ మ్యూజిక్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ అనమాట. ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఒక అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వీస్ అనమాట. ఎవరైతే మంచిగా అచీవ్మెంట్స్ అమెరికాలో ఉన్నటువంటి జర్నలిజానికి సంబంధించి, తర్వాత లెటర్స్ సంబంధించి అండ్ మ్యూజిక్ సంబంధించి ఈ యొక్క ప్రైజ్ అనేది ఇస్తారనమాట. ఇట్ ఈస్ అవార్డెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జోసెఫ్ పులిట్జర్, ఏ న్యూస్ పేపర్ పబ్లిషర్ హూ గేవ్ మనీ ఇన్ హిజ్ will to Columbia University to launch a journalism school and establish the prize. సో ఈ యొక్క జోసెఫ్ పులిట్జర్ అనే ఒక న్యూస్ పేపర్ పబ్లిషర్ అనే అతను తన యొక్క విలులో ఏమని రాశాడంటే కొలంబియా యూనివర్సిటీకి సంబంధించి ఒక జర్నలిజం స్కూల్ని ఏర్పాటు చేయమని, దాంతోపాటు ఈ యొక్క ప్రైజ్ను కూడా వీళ్ళు నిర్వహించమని చెప్పేసి ఆ కొలంబియా యూనివర్సిటీకి చెప్పారనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1917 అండ్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై కొలంబియా యూనివర్సిటీ అండ్ పులిట్జర్ ప్రైజ్ బోర్డ్. అంటే ఇది 1917లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ దీన్ని అంటే పరిపాలిస్తారు అంటే కొలంబియా యూనివర్సిటీ అండ్ పులిట్జర్ ప్రైజ్ బోర్డ్ అనే ఒక బోర్డు అనేది దీన్ని నిర్వహిస్తుంది అనమాట. ఈచ్ విన్నర్ రిసీవ్ ఏ సర్టిఫికేట్ అండ్ ఏ $15,000 క్యాష్ అవార్డ్. అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఒక సర్టిఫికేట్ని ఒక $15,000 అమౌంట్ అనే దాన్ని రిసీవ్ చేసుకుంటారనమాట. ద విన్నర్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ కేటగిరీ ఈజ్ అవార్డెడ్ ఏ గోల్డ్ మెడల్. ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఈ పులిట్జర్ ప్రైజ్ కింద. ఓకే, ఇవండి ఈరోజు హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.